సరే అన్నిటికీ కోపమే పాపం అండి. చిటికి వాడి కోపం వచ్చేస్తుంది కొంతమందికి. అంటే కోపం నిజమే. గురువుగారు కాళ్ళు పట్టుకోవడం తప్పే. కాళ్ళు పట్టుకుంటావు అని అరిస్తే నీకు వస్తుందా పాపం? ఆ గుళ్ళో కూడా చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? నడవండి నడవండి నడవండి. ఆ తిరుపతిలో గుళ్ళోకి వెళ్ళిన దగ్గర నుంచి దిగేదాకా వెంకటేశ్వరుడు నామం వినపడదు. గోవిందా పోయి పోరా పోరా నడవరా అని తోసేస్తూ ఉంటారు. ఆడాలేదు మగాలేదు. వాళ్ళంతా వచ్చే జన్మలో పిల్లులుగా కుక్కలుగా పుడతారు అలా తోసేస్తే. తొయ్యడం తప్పల్లా. తొయ్యకపోతే కొన్ని వేల మంది వెనకాతలు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ దర్శనం కోసం యాత్ర పడతారు. తొయ్యకపోతే వీళ్ళు కదలరు, మన వాళ్ళు బండవాళ్ళే. కానీ ఆ తోసేటప్పుడు గోవిందా గోవిందా అని తొయ్యాలి. వీళ్ళు ఏం చేస్తారు? నడవండి 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 అని అరవడమే. పూత నరిచినట్టుగా, గౌడిగే తెరిచినట్టుగా, దున్నపోత తెరిచినట్టుగా అరిస్తే అవుతుంది. మనమేమో గోవిందా గోవిందా అని దండం పెట్టుకునే లోపు వాడు అరుపులతోటి చెవులు చిల్లులు పడిపోయి దేవుడు దర్శనం అంటే భయం వేసిపోతుంది కదండి ఇవాళ మనకి. అలాగా అరవడం వల్ల భవిష్యత్తులో ఈ అరిచి మనల్ని గెంటిన వాళ్ళేమో పశువులుగా పుడతారు. మనకి అశాంతి. మనం మాత్రం కాస్త మెల్లగా నడవకుండా కొంచెం స్పీడ్గా నడవాలి తప్పదు.